మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమల్లయ్య సుదర్శన్ నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థల వివాదంలో ఏఎస్పీ సుదర్శన్ మధ్య వివాదం నడుస్తుంది. సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆక్రమించాడు. ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజమల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా 50,000 రూపాయలు కమిషనర్ రాజమల్లయ్య డిమాండ్ చేశారు. సుదర్శన్ నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రాజమల్లయ్యను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. మాకు అని చెప్పేసి అహ్మద్ నగర్ కీసరా మండల్లో ఆయన ఉంటారండి. ఆయన మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆయన నేబర్కి మధ్యలో ఒక 3 గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది. ఆ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళిద్దరూ కూడా కోర్టులో సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది. ఆ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా, ఎందుకంటే కంప్లైంట్కి ఒక రైస్ మిల్ ఉంది లోపల, అందులో పోకుండా ఒక కాంపౌండ్ వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళ నైబర్ అని చెప్పేసి ఆ యొక్క కాంపౌండ్ వాల్ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే ఈ యొక్క రాజమల్లయ్య గారని మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా కాంపౌండ్ వాల్ అనేది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు, దయచేసి దాన్ని డిస్మాంటిల్ చేయండి అంటే వాళ్ళు తగు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి అవును అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాల్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత ఆ కాంపౌండ్ వాల్ని వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసుకొని స్టేటస్ పొజిషన్లో ఆ కాంపౌండ్ వాల్ని మళ్ళీ వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ టు డిస్మాంటిల్ అనేది ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోరుతూ అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమల్లయ్య గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది.